Wilcoxon sign rank test. Let us consider two samples, x1, x2 up to so on xn. This is first sample and the density function f1 of x. y1, y2 up to so on yn is the second sample with the density function f2 of y. The రెండు sample sizes అనేవి ఈక్వల్గా ఉన్నాయి n. నల్ హైపోథెసిస్ ఏమని తీసుకోవాలి, f1 of x equal to f2 of y. Then alternative hypothesis will be f1 of x not equal to f2 of y. టూ శాంపిల్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డీవియేషన్స్ అంటే డిఐ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. x1 మైనస్ y1 దాట్ విల్ బి d1, x2 మైనస్ y2 దాట్ విల్ బి d2. ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే డిఐ ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ yi. x1 వాల్యూ మైనస్ y1 వాల్యూ చేస్తే d1 వాల్యూ వస్తుంది. d1 ఈక్వల్ టు x1 మైనస్ y1, d2 ఈక్వల్ టు x2 మైనస్ y2, సో ఆన్. ఇలా డీవియేషన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇఫ్ ఈ డీవియేషన్స్లో ఏదైనా ఒక డీవియేషన్ 0 అయినట్లయితే ఆ అబ్జర్వేషన్ని, ఆ శాంప్లింగ్ యూనిట్ని ఒమిట్ చేసేసి శాంపుల్ సైజ్ని రెడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 డీవియేషన్స్ వచ్చినాయి, d1 టు d10 వచ్చినాయి, దాంట్లో d5 వాల్యూ 0 వచ్చింది. సో నేను అప్పుడు ఏం చేస్తా, ఈ డీవియేషన్ నెగ్లెక్ట్ చేసేసి అండ్ శాంపుల్ సైజ్ని రెడ్యూస్ చేస్తా. ఒక డీవియేషన్ 0 వచ్చింది, సో శాంపుల్ సైజ్ నేను 10 నుంచి 9 చేసేస్తా. ఏదైతే 0 వచ్చిందో ఆ డీవియేషన్ నెగ్లెక్ట్ చేయాలి అండ్ దెన్ శాంపుల్ సైజ్ని రెడ్యూస్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డీవియేషన్స్ని క్యాలిక్యులేట్ చేయడం. సెకండ్ స్టెప్లో ఈ డీవియేషన్స్కి మోడ్ అప్లై చేయాలి అండ్ దెన్ గివ్ ర్యాంక్స్. క్యాలిక్యులేట్ మోడ్ డిఐ అండ్ గివ్ ర్యాంక్స్. మోడ్ డిఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి వాటికి ర్యాంక్స్ ఇవ్వాలి. Let A be the sum of ranks of positive signs. Let B be the sum of ranks of negative signs. మనకు పాజిటివ్ సైన్స్కి వచ్చిన ర్యాంక్స్ని యాడ్ చేసి దాన్ని ఏ అనుకోవాలి, నెగిటివ్ సైన్స్కి వచ్చిన ర్యాంక్స్ని యాడ్ చేసి బి అని అనుకోవాలి. ఈ ఏబి అనేది నేను ఎగ్జాంపుల్ నుంచి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ xi, ఇది మన ఫస్ట్ శాంపుల్ అయింది, అండ్ yi, దిస్ ఈజ్ అ సెకండ్ శాంపుల్. దెన్ డిఐ వాల్యూస్ ఏమవుతాయి, 3 మైనస్ 5 మైనస్ 2, 4 మైనస్ 9 మైనస్ 5, 2 మైనస్ 5 మైనస్ 3, 11 మైనస్ 7 4. ఇవి మన డిఐ వాల్యూస్. తర్వాత ఏం చేయాలి, మోడ్ డిఐ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మోడ్ డిఐ వాల్యూస్ ఏమొస్తాయి, మోడ్ ఆఫ్ మైనస్ 2 2, మోడ్ ఆఫ్ మైనస్ 5 5, మోడ్ ఆఫ్ మైనస్ 3 3, మోడ్ 4 4. వీటికి ఇప్పుడు ర్యాంక్ ఇచ్చుకోవాలి. ర్యాంక్ అనేది మనము స్మాలెస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయవచ్చు ర్యాంక్ ఇవ్వడం, బిగ్గెస్ట్ నెంబర్ నుంచి కూడా స్టార్ట్ చేయవచ్చు. నేను స్మాలెస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ నాలుగింటిలో 2 ఇస్ ద స్మాలెస్ట్ వన్, సో 2కి ఫస్ట్ ర్యాంక్, దెన్ 3కి సెకండ్ ర్యాంక్, 4కి థర్డ్ ర్యాంక్, 5కి ఫోర్త్ ర్యాంక్. ఈ ర్యాంక్స్ అండ్ డిఐ వాల్యూస్ని చూడండి, నాట్ మోడ్ డిఐ. 1 అనేది -2కి వచ్చిన ర్యాంక్, 4 ఇస్ ద ర్యాంక్ ఫర్ -5, 2 ఇస్ ద ర్యాంక్ ఫర్ -3, 3 ఇస్ ద ర్యాంక్ ఫర్ 4. సో ఈ 1 4 2 ఈ మూడు కూడా నెగిటివ్ నెంబర్స్కి వచ్చిన ర్యాంక్స్. సో ఈ నెగిటివ్ నెంబర్స్కి వచ్చిన ర్యాంక్స్ అన్నీ యాడ్ చేయండి. 1 + 4 + 2 ఎంత అవుతుంది, 7 అవుతుంది. అది మన బి వాల్యూ అవుతుంది. నెక్స్ట్ 3 అనేది 4 అంటే పాజిటివ్ నెంబర్కి వచ్చిన ర్యాంక్. సో దీన్ని ఏమనుకోవాలి, ఏ అనుకోవాలి. సమ్ ఆఫ్ ర్యాంక్స్ ఆఫ్ పాజిటివ్ సైన్స్ ఏ అనుకోవాలి, సమ్ ఆఫ్ ర్యాంక్స్ ఆఫ్ నెగిటివ్ సైన్స్ బి అని అనుకోవాలి. Now T will be the minimum of A, B. A and Bలో ఏదైతే తక్కువ ఉంటుందో అది మన T వాల్యూ అవుతుంది. Now టేబుల్ నుంచి మనం T వాల్యూ తీసుకోవచ్చు అనమాట. ఎట్ ఆల్ఫా అండ్ n డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం టేబుల్ ఎట్ T వాల్యూ వస్తుంది. సో ఈ క్యాలిక్యులేట్ చేసిన T వాల్యూని ఆ టేబుల్ ఎట్ T వాల్యూని కంపేర్ చేయాలి. ఇఫ్ క్యాలిక్యులేటెడ్ T వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ టేబుల్ ఎట్ T వాల్యూ, యాక్సెప్ట్ H0, అదర్వైజ్ రిజెక్ట్ H0. యాక్చువల్లీ ఇంతవరకు మనకు టెస్ట్ అయిపోతుంది. బట్ ఇఫ్ n వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ 25 వీ నీడ్ టు పర్ఫామ్ లార్జ్ శాంపుల్ టెస్ట్, అంటే Z టెస్ట్ పర్ఫామ్ చేయాలి. సో Z స్టాటిస్టిక్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. Z స్టాటిస్టిక్ ఫార్ములా ఏమవుతుంది ఈ టెస్ట్లో, విల్కాక్సన్ సైన్ ర్యాంక్ టెస్ట్లో, Z ఈజ్ ఈక్వల్ టు T మైనస్ n of n+1/4 హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ ఆఫ్ n of n+1 of 2n+1/24. ఈ Z వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇఫ్
mod z is greater than z alpha. We should reject null hypothesis, otherwise accept null hypothesis. ఇక్కడ చూడండి గ్రేటర్ దెన్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాం నార్మల్గా, బట్ ఎప్పుడైతే మనం లార్జ్ శాంపుల్ టెస్ట్ పర్ఫామ్ చేసినామో గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు రిజెక్ట్ చేసినాం. ఇది ఒక డిఫరెన్స్ నోట్ చేయండి.